మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి ఆ పార్టీ సీనియర్ నేత సెమంతకమణి రాజీనామా చేశారు. సెమంతకమణితో పాటు ఆమె కుమారుడు అశోక్ కూడా రాజీనామా చేశారు. ఇటీవల ఆమె కుమార్తె మాజీ ఎమ్మెల్యే యామిని బాల కూడా పార్టీకి రిజైన్ చేశారు. అనంతపురం జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి ఆ పార్టీ సీనియర్ నేత సెమంతకమణి రాజీనామా చేశారు. సెమంతకమణితో పాటు ఆమె కుమారుడు అశోక్ కూడా రాజీనామా చేశారు. ఇటీవల ఆమె కుమార్తె మాజీ ఎమ్మెల్యే యామిని బాల కూడా పార్టీకి రిజైన్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. అనంతపురంలో వైసీపీకి షాక్ తగిలినట్టు తెలిసింది. సెమంతకమణి రాజీనామా చేసినట్టు తెలిసింది. ఆ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఏదైతే గత 4 రోజుల క్రితం సెమంతకమణి మాజీ మంత్రి కుమార్తె మాజీ ప్రభుత్వ విప్పు మాజీ ఎమ్మెల్యే యామిని బాల వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. 2 రోజుల అనంతరం ఎవరైతే మాజీ మంత్రి పి సెమంతకమణితో పాటు ఆమె కుమారుడు పామిడి అశోక్ కూడా ఇద్దరు కూడా రాజీనామా చేస్తూ వైసీపీ అధిష్టానానికి బహిరంగంగా లేఖ రాసి పంపించడం కూడా జరిగింది. కారణం ఏంటి అంటే సింగనమల నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిత్వం కోసం టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు యామిని బాల. అయితే చివరి నిమిషం వరకు వేచి చూసినా కూడా పరిస్థితి అనుకూలించకపోవడం. రెండోది ఏదైతే ఆలూరు సాంబశివారెడ్డి వ్యతిరేకంగా అంటే ఇప్పుడు వీరాంజనేయ ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో ఆ అభ్యర్థిని ఎంపిక పట్ల ఆలూరు సాంబశివారెడ్డికి అనుకూలంగా తన అనుచరుడిని మాత్రం ఎంపిక చేశారు. కానీ పార్టీలో పట్టు కానీ నియోజకవర్గంలో ఎలాంటి పార్టీలో కానీ పట్టు లేదు అతనికి. అలాంటి వ్యక్తిని తీసుకురావడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి అభ్యర్థిని మార్చాలని చెప్పి పదే కూడా ప్రత్యేకంగా ఈ అసమ్మతి వర్గం అంతా కూడా సమావేశాలు పెట్టారు. ఆ సమావేశాలన్నింటినీ కూడా యామిని బాల ప్రభుత్వం అది ఏదైతే అధిష్టానం వైసీపీ అధిష్టానం తీవ్రంగా తప్పుపట్టారు. చివరి నిమిషం వరకు కూడా ఏదైతే ఈ బస్సు యాత్ర వచ్చినప్పుడు సందర్భంలో కూడా ఈ సింగనమల నియోజకవర్గ అభ్యర్థిని మార్పు చేయాలని కోరడం జరిగింది. అయితే అధిష్టానం అభ్యర్థుల ఎంపిక తర్వాత ఎవరు ఒక్కరిని మార్చే అవకాశం లేదు. రెండోది మార్పు చేయకపోగా రెండోది టికెట్ కేటాయించే అవకాశం కూడా లేదు అని కరాఖండిగా చెప్పిన నేపథ్యంలోనే వారు పూర్తిగా పార్టీని ఎందుకు నిర్ణయం తీసుకుని తెలిసింది. వీరు త్వరలోనే తిరిగి మరి ఎన్నికల ముందు పార్టీ ఓటమి తర్వాత వీరు నేరుగా వైసీపీలో చేరడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైతే అధికార వైసీపీకి రాజీనామా చేశారో వాళ్ళు తిరిగి మరి సొంత గోటికి టీడీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది కిరణ్మయి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.